కామ్గా ఉన్న నీ మైండ్లో ఓ కెలామిటీ క్రియేట్ అయ్యి నీ ధైర్యం డీప్ ప్రెసిషన్లో పడిందంటే అదే డిప్రెషన్. ఇది ఒక ప్రొలాంగ్డ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్. బ్యాడ్ మూడ్కి బ్రెయిన్లో ఒక పర్మనెంట్ బ్రెత్ బుక్ చేసే పిచ్చి ప్రాక్టీస్లో మొదలు పెడితే అది డిప్రెషన్కి రోడ్ మ్యాప్ వేసిద్ది. నీ బ్యాటరీ లో అయింది. ఒక చిన్న న్యూట్రాన్ రియాక్ట్ అవ్వగలిగిన గ్రూప్ ఆఫ్ ఆటమ్స్లో ఏదో ఒక దాంతో హిట్ అయితే దానివల్ల పక్కనున్న ఇంకో 10 రియాక్ట్ అయితే ఇది న్యూక్లియర్ రియాక్షన్. దీని నుంచి వచ్చే ఎనర్జీ పాజిటివ్గా వాడితే ఇంటికి కరెంట్ ఇచ్చిద్ది, నెగిటివ్గా వాడితే ఆటం బాంబ్ అయి అదే ఇంటిని తగలెట్టిద్ది. ఈ డిప్రెషన్ కూడా సేమ్ సైన్స్ని ఫాలో అయ్యిద్ది. అందుకే సింగిల్ నెగిటివ్ థాట్ ఎంట్రీ ఇవ్వగానే దాన్ని ఎగ్జిట్ డోర్లోంచి తోసిపడేయాలి. లేకపోతే మన ఎక్స్పైరీ డేట్కి స్లాట్ బుక్ చేసుకున్నట్టే. మరి నువ్వు ఆల్రెడీ డిప్రెషన్ అనే కాస్ట్యూమ్ వేసుకొని తిరుగుతున్నావు అని నీకెలా తెలియాలి అంటే దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ముందు నువ్వు నీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉండవు. మూడ్ డల్ అయిపోయింది, ఫేస్లో గ్లో ఫేడ్ అయ్యిద్ది, తిండిపైన ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, లేకపోతే తినడం ఒక్కటే నీ పని అయిపోయింది, వర్క్ పైన ఫోకస్ ఉండదు, భూమిపైన నువ్వు ఒక్కటే ఉన్నంత ఒంటరితనం, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కంటికి కనపడరు, ఎవ్వరు ఏం చెప్తున్నా కానీ వినపడదు, నువ్వెందుకు పనికిరావనే డౌట్లోనే బెడ్ పైన పడుకొని తిరుగుతున్న ఫ్యాన్ని చూస్తూ రోజులు గడిపేస్తావు. ఇంతలో రాత్రి అయింది కానీ నిద్ర పట్టదు, నిద్ర కరువు అయింది, కాసేపు పడుకోగానే మెలకు వచ్చేసిద్ది, ఏదో జరిగిపోతున్నట్టు బుర్ర బరువెక్కిద్ది. ఈ సిమ్టమ్స్ ఇలాగే కంటిన్యూ అవుతున్న టైంలో నువ్వు చదువుకున్న తెలివితో గూగుల్ హెల్ప్ తీసుకొని వే టు కమిట్ సూసైడ్ అని ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుంటావు. నీకు కన్వీనియంట్గా ఉన్న ఒక దానిపైన టిక్కు పెట్టుకొని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తావు. దెబ్బకి బాడీలోంచి సోల్ సపరేట్ అయింది. 2 minutes సైలెన్స్. ఇప్పుడు RIP రిప్, రెస్ట్ ఇన్ పీస్. ఓకే, ఇన్ని దారుణాల కారణాలు ఏంటి అని క్రాస్ చెక్ చేసుకుంటే కొన్నిసార్లు ఇది ఎందుకు స్టార్ట్ అయ్యిందో చెప్పడం చాలా కష్టమే. జస్ట్ ఫర్ అంతే. దీనికి ఫ్యామిలీ జెనెటిక్స్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అన్నెసరీ ఇమాజినేషన్, ఓవర్ నెగిటివిటీ, ఇల్లాజికల్ ప్రిడిక్షన్స్, ఈగో ఫెయిల్యూర్, ఇన్సిడెంట్స్కి ఓవర్ రియాక్షన్. అవి ఎలాంటివంటే నమ్మినోడే నామం పెట్టాడు, మొగుడు తాగొచ్చి తబలా కొట్టాడు, నా విన్ని వేరేవాడికి ఓకే చెప్పింది, ఉన్నట్టుండి ఉద్యోగం ఊడింది, నా మ్యారేజ్ గ్యారేజ్కి వెళ్ళింది, ఇలాంటివి కొన్ని. ఇదంతా కాసేపు పక్కన పెడితే నీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా. నువ్వు ఇలాగే ఉండిపోయి పైకి పోవడానికి గేట్ పాస్ తెచ్చుకుంటే ఆ రోజు నుంచి 10వ రోజుకి నీ పెదకర్మ జరిగిద్ది. ఇంట్లో పొగేసి వీధిలో భోజనాలు పెడతారు. ఆ రోజు పెట్టిన పడవలో జీడిపప్పు లేదని బాధపడతారే కానీ అసలు నువ్వు ఎందుకు పోయావనే రీజన్ అక్కడికి వచ్చిన వాళ్ళలో సగం మందికి తెలీదు. ఇదంతా పైనుంచి చూస్తున్న నీకు నీ చావుకి వాల్యూ లేదని తెలిసి డిప్రెషన్ ఇంకా ఎక్కువయ్యింది. ఆల్రెడీ చచ్చిన నీకు మళ్ళా చచ్చే ఆప్షన్ లేక కుళ్ళి కుళ్ళి చేస్తావు పైన. అవసరం ఇదంతా? మరేం చేయమంటావంటే ఏం లేదు, ముందు నువ్వు ఉన్న లొకేషన్ని వికెట్ చేయి. అదే లొకేషన్లో ఉండి రికవర్ అవ్వలేవు. ఎందుకంటే సేమ్ లొకేషన్ సేమ్ మూడ్ని సపోర్ట్ చేసిద్ది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా నువ్వు చాలా అందంగా ఉంచుకోవాలి. గెడ్డం గీసేయి, హెయిర్ స్టైల్ మార్చేయి, మంచి డ్రెస్ వేసేయి, కొత్త లొకేషన్లోకి వెళ్ళిపోయి జనాలతో కలిసిపో. నీ బాడీ నార్మల్ రిథంకి వచ్చేంత వరకు ఒక కొత్త పని స్టార్ట్ చేయి. ఈ గ్యాప్లో లాజిక్స్ని కన్స్ట్రక్ట్ చేయి. కుదిరితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వు. యాంటీ యాంగ్జైటీ మెడిసిన్ వాడు. ఒక ఎంకరేజింగ్ క్లైమేట్లో గడుపు. నార్మల్ అయిపోతావు. ఇంకెప్పుడు మళ్ళా ఆ చైన్ రియాక్షన్ని ఇనిషియేట్ చేయొద్దు. నీ బ్రెయిన్లో లాజిక్ అండ్ కామన్ సెన్స్ అనే కంట్రోలర్స్ని ఇన్స్టాల్ చేయి. ఇదంతా తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 60 million పాపులేషన్ డిప్రెషన్లో ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందులో మేజర్ గ్రూప్స్ mid-20s అండ్ ఎంప్లాయీస్. వీళ్ళెవరి దగ్గర ఎక్స్ప్రెస్ కాక, ఎవ్వరూ వాళ్ళని దగ్గర తీసుకోక, మోరల్ సపోర్ట్ లేక ఇయర్లీ 2 lakhs పాపులేషన్ ఈ డిప్రెషన్ని డీల్ చేయలేక ఫోటోలకు దండాలు ఇప్పించుకుంటున్నారంట. అయ్యా మీకు దండాలు. ఇక్కడ మనం సెట్ చేయడానికి ఎవరు ఉండరు. ఎవరి బాధలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో సెట్ యువర్ సెల్ఫ్. 4 రోజులుండి ఏదో ఒకటి చేసి ఎవరికి పైనుంచి కాల్ వచ్చిందో వాళ్ళు మాత్రమే బ్యాగులు సర్దుకొని బయలుదేరండి. అంత లోపల ఈ తత్కాల్ టికెట్ బుకింగ్లో ఆపండి కాస్త. అది